కి స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మరియు జనసేన స్టేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యులు డాక్టర్ మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి అన్వర్ బాషా, భవానీ ప్రసాద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ మదనపల్లిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి జన సైనికుడు కష్టపడాలని, వాళ్ళందరికీ అందుబాటులో నియోజకవర్గ కార్యాలయాన్ని తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లిలో మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ జెండా పట్టుకున్న నాయకుడు మహేష్ అని కొనియాడారు. మదనపల్లి నియోజకవర్గంలో, అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు ఈ జిల్లాలో ఎవరు నిలబడినా సరే ఖచ్చితంగా వాళ్ళ గెలుపు కృషి చేయాలని మన మదనపల్లి సెంట్రిక్ గా ఈ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించిన ఈ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జీలు, అలాగే మా టీడీపీకి సంబంధించిన మా టౌన్ ప్రెసిడెంట్ భవాన్ అన్న కానీ, అలాగే మా జిల్లా నాయకులు ఆర్జే వెంకటేష్ గారు కానీ, అలాగే మా జనసేన పార్టీకి సంబంధించి చిత్తూరు జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమర్నారాయణ గారు కానీ, పుంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు కానీ, అలాగే మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ, అలాగే వీర మహిళలందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ మా అన్నమయ్య జిల్లాలో ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఈ నియోజకవర్గాలకి సుమారు 10-15 ఏళ్ళుగా ఒక దరిద్రం పట్టినట్టు రాక్షసుల పాలనలో ఇక్కడంతా కూడా ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా ఇంటికి పంపించి ఓడించడమే లక్ష్యంగా జనసేన టీడీపీ నాయకులందరూ కూడా కలుసుకొని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవడమే ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, ఈ రోజు నుంచి ప్రతినిత్యం ఇక్కడ మా ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ అందుబాటులో ఉంటారు. ఏదైతే మనకు ఓటర్ ఎడిషన్స్ ఎలక్షన్స్ వరకు కూడా ఆల్మోస్ట్ ఎలక్షన్స్ 10 రోజుల వరకు కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఎలక్షన్స్ ఓటర్స్ ఎడిషన్ అనేది అయిపోలేదు. సో ఇక్కడ ఓటర్ ఎడిషన్ అందుబాటులో పెట్టబోతున్నాం. అలాగే ఇప్పటి వరకు అప్డేటెడ్ ఓటర్ లిస్టు సంబంధించి ఏది మీకు సర్వీసెస్ కావాలన్నా కూడా జనసేన పార్టీ కార్యాలయంలో అందుబాటులో పెట్టబోతున్నాం. ఖచ్చితంగా ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం దిశగా ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకే లక్ష్యంగా మా జనసేన కార్యాలయం ఉపయోగించుకొని ఖచ్చితంగా రెండు పార్టీల నాయకుల్ని కలుపుకొని ఖచ్చితంగా రెండు పార్టీల అభ్యర్థులు ఎవరు నిలబడినా సరే వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ, జై జనసేన, జై హింద్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో సంధి చేసుకోవాలని, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకంగా అది ఈ ఆంధ్రప్రదేశ్కి మేలు చేస్తుంది. ఎందుకంటే విధ్వంసకరమైన పాలన, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసినటువంటి ఈ దుర్మార్గ పాలనలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా యువత భవిష్యత్తు బాగుండాలంటే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ, జనసేన సంధి చేసుకోవడం, దాని ద్వారా ఎన్నికలకు పోవాలనుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. దాని ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున మొట్టమొదటి నుండి మిత్రుడు మహేష్ చాలా రోజులుగా ఒక నిత్య సైనికుడిలాగా కష్టపడుతున్నాడు. మేము పల్లెల్లో కూడా గమనించినప్పుడు, మేము ఏ పల్లెలోకి పోయినా కూడా ఆయన మాకంటే ముందుగా అక్కడ పల్లెల్లో తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తి జనసేన పార్టీలో ఉండడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఇటువంటి కార్యకర్తలు ఉండడం వల్లనే తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ ఈ రోజు కార్యకర్తల బలంతో ఈ రోజు ధైర్యంగా ప్రభుత్వం ఏర్పడుతుంది చెప్పగలుగుతున్నాం. ఎవరికి ఈ సీట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఈ నియోజకవర్గం మీద ఉమ్మడి అభ్యర్థి జెండా ఎగరేసి ఎమ్మెల్యే కావడానికి మేమందరం కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధ్వంసక పాలన, అరాచక పాలన ఏదైతే కొనసాగుతా ఉందో దాన్ని ఎదుర్కోవాలనే దూరదృష్టితో మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీతో కలిసి
ఎన్నికలకు వెళ్తా ఉండే విషయం మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనందరము ఇక్కడ చెప్పుకోదగ్గ వ్యక్తే మహేష్, మైఫోర్స్ మహేష్. ఎందుకంటే మదనపల్లిలో మొట్టమొదట జనసేన పార్టీ జెండా ఎగరవేసిన వ్యక్తి మహేష్. ఈ విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. రాబోయే ఎన్నికల్లో ఈ అరాచక పాలనకు స్వస్తి పలకడానికి జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని మనందరం గెలిపించుకున్నాం. మనం తప్పకుండా జెండాను ఎగరేద్దాం, మన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాం. ఆ దిశగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో జనసేన పార్టీ ఆఫీసును నా మిత్రుడు మహేష్ ఓపెన్ చేస్తా అంటే ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే, రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాలదోసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చేదానికి ఇది రెండో అడుగుగా భావించి నెక్స్ట్ ఎలక్షన్ కోసం అని చెప్పి సమాయత్తమయ్యే దాంట్లో మహేష్ చూపిస్తున్నటువంటి చొరవను మేమైతే ఖచ్చితంగా కొనియాడాల్సి వస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు మదనపల్లిలో తెలుగుదేశానికి సీట్ ఇచ్చినా, జనసేన పార్టీకి ఇచ్చినా, లేదు మా నెక్స్ట్ మేము కలిసేటటువంటి బీజేపీకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా మేము ముందుండి, అంటే 1, 2, 3 తెలుగుదేశం పార్టీలో 5 ఆఫీసులు ఉంటే మేము 3 ఆఫీసులు ఉన్నామని చిన్న చూపు లేకుండా వాళ్ళతో ఈక్వల్ గా మేము నిలబడి ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా కానీ అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో మేమైతే పనిచేస్తున్నాము. ఈ మదనపల్లె చరిత్రలో 100 రోజులకు పైగా పాదయాత్ర చేసినటువంటి మా మిత్రుడు మహేష్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. అదేవిధంగా ఎవరికి వచ్చినా కానీ మదనపల్లిలో మేమందరూ కలిసి పని చేస్తామని చెప్పి, పని చేయాలని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.